వీళ్ళు వాళ్ళు మర్చిపోయారు. ఇప్పుడు వాళ్ళు కొట్టుకుంటున్నారు. దీని నడుమిట్లో ఇంకొక ఇంట్రెస్టింగ్ ఆప్షన్ వచ్చింది వాసుదేవన్ గారు. హిందువులు ఏమంటున్నారంటే మేము మా పార్టీ పెట్టుకుంటాం, మీరెవరు? మేము కూడా ఒక పార్టీ పెట్టుకొని మేము ఎలక్షన్ పోటీ చేస్తాం. అది చాలా డేంజరస్ ఉంటుంది. ఎందుకంటే 1 కోటి మంది హిందువులు ఉన్నారు అక్కడ, చిన్న నంబర్ కాదు. 1 కోటి మంది హిందువులు అట్లీస్ట్ వాళ్ళ మెయిన్, ఫర్ ఎగ్జాంపుల్ చిట్టగాంగ్ వైపు, చట్టగాం అంటారు, శక్తిపీఠాలు ఉన్నాయి అక్కడ హిందువులందరూ కలిసి పోటీ చేస్తే బహుశా హిందువులు గెలవచ్చు. ఎందుకంటే అక్కడ హిందువులకు తెలుసు మన దేశంలో హిందువుల్లా కాదు వాళ్ళు. మన దేశంలో హిందువులు చాలా సెక్యులర్. వాళ్ళు కాంగ్రెస్ కోసం ఓటేస్తారు, ముస్లిమ్స్ కోసం ఓటేస్తారు, క్రిస్టియన్స్ కోసం ఓటేస్తారు, కానీ సొంతం రిలీజియన్ ని మర్చిపోతారు. బంగ్లాదేశ్ అట్లా కాదు, వాళ్ళకి బతికి బయటపడాలి. ఇప్పుడు దే ఆర్ క్వశ్చన్ ఆఫ్ సర్వైవల్ అన్నమాట హిందువులు కదా. సో ఏమైనా చేయొచ్చు హిందువులు. వాళ్ళు కొత్త పార్టీ పెట్టి అందరు కలిసి ఒకటేసారి ఓటేస్తే డెఫినెట్ గా హిందువులు కూడా గెలవచ్చు. చెప్పలేము మనం, ఆ పరిస్థితి రావచ్చు. ఇప్పుడు ఆయన లాయర్ కంటెస్ట్ చేస్తున్నారు గోపాల్గంజ్ 3 సెగ్మెంట్ నుంచి, వేర్ షేక్ హసీనా హెస్ రిప్రజెంటెడ్ ఎర్లియర్. కరెక్ట్. సో బేసిక్లీ ఇప్పుడు జరుగుతున్న అక్కడ ఏమంటున్నారంటే తారీఖ్ డెఫినెట్ గా పిఎం అయిపోతారు కలిస్తే అనేది. అది ఆబ్వియస్లీ కాదు. ఇప్పుడు ఆయన అయితే మార్టిన్ లూథర్ కింగ్ స్పీచ్ గురించి, అది మన ఐ హ్యావ్ ఎ డ్రీమ్ ఆ స్పీచ్ ఒకటి ఫేమస్ స్పీచ్, దాన్ని కోట్ చేస్తున్నారు. డ్రీమ్లు అంతా బాగానే ఉంటుంది, కానీ మన అందరికి తెలిసింది ఆ డ్రీమ్లు కావాలంటే, నడిపేయాలంటే ఒక స్టేబుల్ గవర్నమెంట్ ఉండాలి ఫస్ట్. అక్కడ ఒకవైపు పాకిస్తాన్, ఒకవైపు చైనా, ఇంకొక వైపు యుఎస్, ముగ్గురు కలిసి ఆ దేశాన్ని గుంజుతున్నారు 3 డిఫరెంట్ డైరెక్షన్ నుంచి. ఒక రబ్బర్ బ్యాండ్ లాగా అక్కడిక్కడ గుంజుతున్నారు. కదా ఏ రోజు రబ్బర్ బ్యాండ్ తగిలిపోతుందో తెలియదు మనకి. అది బంగ్లాదేశ్ పరిస్థితి. బంగ్లాదేశ్ వాళ్ళు నడిపేయడానికి కేపబిలిటీ లేదు. వాళ్ళు కొట్టుకుంటున్నారు. హిందువుల మీద జరుగుతున్న అత్యాచారాల గురించి మాట్లాడుతున్నాడు. వీళ్ళేమో భారతదేశంలో మైనారిటీస్ ఎట్లా చేస్తున్నారు చూడండి. మన దేశంలో ఉన్న మైనారిటీ పాపులేషన్ 14% నుంచి 30% దాకా పెరిగిందని వీళ్ళకి తెలియదేమో బహుశా. భారతదేశంంలో 16-17% ఉన్న హిందూ పాపులేషన్ 2%కి వచ్చేసి సేమ్ పాకిస్తాన్. అదే అక్కడ కూడా సంగతి. సో వాజన్ గా ఇది ఒక ఏం చెప్తారు, ఒక సిచ్యువేషన్ ఎక్కడ వచ్చేసిందంటే, ఈయన 2008 దాకా లండన్ లో ఉన్నారు. వీళ్ళు ఇప్పుడు 2018 నుంచి బిఎన్పిని లీడ్ చేస్తున్నారు. ఖలీదా జియా ఆమెకు ఓట్లో లేకపోతే. కానీ డెఫినెట్ గా ఈయనేమంటున్నారంటే మనం దీన్ని 2 వైపుని చూడాలంటాడు. ఒకటి 71లో జరిగిన బంగ్లాదేశ్ మార్టర్స్ గురించి మనం మాట్లాడాలి. 2024లో మార్టర్స్ అంటున్నారు. ఈ మార్టర్స్ ఎక్కడ అర్థం కావట్లేదు. 2017 1971లో మనం అర్థం చేసుకోవచ్చు. పాకిస్తాన్ తో పోరాటం చేసిన వాళ్ళకి మార్టర్స్ అని చెప్పొచ్చు. కానీ 2024లో వాళ్ళ ప్రధానమంత్రిని అక్కడి నుంచి బయట తరిమి కొట్టి అక్కడ చేసిన హింస ఘటనల్ని హౌ కెన్ యూ కాల్ ద మార్టర్స్? ఇది మనం అడగాల్సిన ప్రశ్న. ఎనీవే అది వాళ్ళ ప్రాబ్లం, మన ఎందుకులే, మన దాంట్లో తలపెట్టి. కానీ మనం ఏంటంటే బేసిక్లీ హిందువులు ఏమంటున్నారంటే, మాకు మీరు దేశం మొత్తం తెరిచేయండి, మాకు ఆప్షన్ ఇచ్చేసేయండి, దట్ వీ వాంట్ కమ్ బ్యాక్ టు ఇండియా, ఒక కారిడార్ ఓపెన్ చేయండి. దీని గురించి బహుశా మనం మాట్లాడాం వాసుదేవన్ గారు 2-3 రోజుల ముందు. దీన్ని మాట్లాడిన గుర్తుంటుంది. సో వాళ్ళేమంటున్నారంటే మీరు బార్డర్ ఓపెన్ అప్ చేసేసేయండి, మనం అటువైపు వచ్చేస్తాం, మేము ఇండియా వైపు వచ్చేస్తాం. దిస్ ఇస్ అ గుడ్ సజెషన్. ఎందుకంటే ఈ బంగ్లాదేశ్ లో హిందువులు ఇప్పుడు 2900 ఇన్సిడెంట్స్ జరిగింది. మైనారిటీస్ అంటే మోస్ట్లీ హిందువులు వ్యతిరేకంగా అక్కడ బంగ్లాదేశ్ లో 2900. ఆలోచించే చిన్న నంబర్ కాదు వాసుదేవన్. ఇదంతా డాక్యుమెంటెడ్ చాలా మటుకు. ఇంటరిమ్ గవర్నమెంట్ టైంలో, అంటే ఈ మహమ్మద్ యూనిస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత హిందువుల మీద జరిగిన 2900 ఇన్సిడెంట్స్ ఆఫ్ వైలెన్స్. దీంట్లో కిల్లింగ్స్ ఉంది, అంటే చంపేశారు, ఆర్సన్ జరిగింది, అంటే ఇల్లంతా తగలబెట్టారు. అది కాకుండా ల్యాండ్ గ్రాబ్, అది మనం ఈవెన్ పాకిస్తాన్ లో చూసాం. అది ఇండిపెండెన్స్ తర్వాత మనకు జరిగిన, అక్కడి నుంచి వచ్చిన పంజాబీస్ వాళ్ళ ల్యాండ్ మొత్తం వాళ్ళు గుంజుకున్నారు. ఇక్కడేమో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దాన్ని ఒఫీషియల్ ప్రాపర్టీ, ఎనిమీ ప్రాపర్టీ అని చెప్పి డిక్లేర్ చేసి కొన్ని రోజులు వాళ్ళు దాన్ని ప్రొటెక్ట్ చేసుకున్నారు. డైరెక్ట్ ఎవరు గుంజుకోలేదు ఇక్కడ ల్యాండ్ అని. సో ఈ పరిస్థితుల్లో బంగ్లాదేశ్ లో రెస్పాన్సిబిలిటీ ఎవరిది? ఎందుకంటే బంగ్లాదేశ్ గురించి మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ కూడా ఒక స్టేట్మెంట్ ఇష్యూ. ఎందుకంటే మన దగ్గర చాలా మంది ఉన్నారు కదా, మన డ్రాయింగ్ రూమ్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు. వాళ్ళు ఏమంటారంటే ప్రియాంక వాద్రాని పంపిస్తే ఆమె బాంబే వస్తుంది, అంతా ఓకే అయిపోతుంది బంగ్లాదేశ్. ఎక్కడండి వాసుదేవన్ గారు, వీళ్ళకి అసలు బుద్ధుందులుగా నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే 17 సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చిన తారీఖ్ రహమాన్ ఏమంటున్నా అంటే మన అందరు కలిసి ఉండాలి, క్రిస్టియన్స్, హిందువులు, ముస్లింస్ అని. అది ఎప్పుడు జరగదు అక్కడ.
బంగ్లాదేశ్ లో, పాకిస్తాన్ లో హిందువులకి చాలా స్థానం లేదు. అక్కడ దేర్ నాట్ నథింగ్. అక్కడ దే ఆర్ సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ సిటిజన్స్ గా ట్రీట్ చేస్తారు. మన వైపు నుంచి ఏం చేయాలంటే ఇప్పుడు మనం మన కారిడార్ ఒకటి ఓపెన్ చేసేసేయాలి వాళ్ళ వైపు. వాళ్ళు రానియండి, ఏమవుతుంది? నథింగ్ రాంగ్ విత్ ఇట్. డెఫినెట్ గా బంగ్లాదేశ్ నుంచి వచ్చిన హిందువుల్ని ఇక్కడ మనం తీసుకోవాల్సింది మన బాధ్యత. దీనికి ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది వాసుదేవన్ గారు, మీకు గుర్తుంటుంది. నెహ్రూ లియాఖత్ ప్యాక్ట్, ఒక ప్యాక్ట్ ఉండే. అంటే నెహ్రూ లియాఖత్ ఒక సంతకం చేశారు. ఏం చెప్పారు ఆ సంతకంలో? దట్ ఇస్ జస్ట్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్, ఐ థింక్ 1948 or 49 లో ఇది జరిగింది. సో ఈ ఒక ఒప్పందం జరిగింది. దాంట్లో ఏమన్నారంటే, మేము మా దగ్గర ఉన్న మైనారిటీస్ ని కాపాడుకుంటాం అని నెహ్రూ చెప్పారు. అటువైపు యాయా ఖాన్ వాళ్ళ వైపు నుంచి లియాఖత్ అలీ అప్పుడున్న ప్రధానమంత్రి సైన్ చేశారు. నెహ్రూ లియాఖత్ ప్యాక్ట్. కానీ దాంట్లో ఏం జరిగింది లాస్ట్ లో? మన ఇక్కడున్న ముస్లింస్ కాపాడుకున్నాం చాలా బాగా. వాళ్ళ పాపులేషన్ డబుల్ ఏంటి, 35%, సమ్ టైమ్స్ 50% కూడా పెరిగింది కొన్ని కాన్స్టిట్యున్సీలు. కానీ అదే టైంలో పాకిస్తాన్, అంటే పాకిస్తాన్కి బాధ్యత అప్పుడు ఈస్ట్ పాకిస్తాన్ కూడా ఉండే, నౌ బంగ్లాదేశ్. రెండు వైపులలో హిందూ పాపులేషన్ చాలా గణనీయంగా పడిపోయింది. ఎక్కడికి వెళ్ళారు వాళ్ళు? వాళ్ళని అయితే చంపేశారు, లేకుంటే వాళ్ళు పారిపోయారు. మూడవది వాళ్ళని కన్వర్ట్ చేశారు. ఈ మూడవది ఎక్కువ జరిగింది. అక్కడ ఉన్న హిందూ అమ్మాయిలు రాత్రికి రాత్రి కనిపించకుండా పోతున్నారు. అది మనం కేరళలో చూస్తాం, లవ్ జిహాద్ అని చెప్పి కేసు. అదే కేసులో అక్కడ కూడా నడుస్తుంది పాకిస్తాన్. ఈ దానికి అరకట్టడానికి భారతదేశం చాలా మటుకు షేక్ హసీనా అక్కడ చాలా మటుకు షీ వాజ్ ఏబుల్ టు హోల్డ్ ఆన్. కానీ ఈ నెహ్రూ లియాఖత్ ప్యాక్ట్ మొత్తం కంప్లీట్ గా ఫెయిల్ అయిపోయింది. మనం వన్ వే ట్రాఫిక్ గా అయిపోయింది. మనం మైనారిటీస్ ని కాపాడుకున్నాం, కానీ పాకిస్తాన్ చేయలేదు. పాకిస్తాన్ క్రికెట్ టీంలో ఎంతమంది హిందువులు ఉన్నారు చూడండి, ఒక్కరు కూడా లేదు. అదే టైంలో మన దగ్గర వీళ్ళు అంటారు చూడండి, రాహుల్ గాంధీ షెడ్యూల్ కాస్ట్, షెడ్యూల్ ట్రైబ్లు ఎందుకు లేరు మన టీంలో? ముస్లింస్ చూడండి, అక్కడ ఉన్నారు కదా ముస్లింస్ కూడా. మన టీం, మన హాకీ టీం చూడండి, మన క్రికెట్ టీం చూడండి. మీరు ఏ లైఫ్, వే ఆఫ్ లైఫ్ అని చూడండి. మీరు ఐటీ కంపెనీస్ చూడండి, ఫార్మా కంపెనీస్, అన్నింటిలో దేర్ లాట్ ఆఫ్ ముస్లిమ్స్. కానీ పాకిస్తాన్లో ఉన్నారా? లేదు, ఎవరు లేరు అక్కడ. సో బంగ్లాదేశ్ లో కూడా అదే, బంగ్లాదేశ్ పాకిస్తాన్ వర్షన్ 2.0గా తయారవుతుంది. బంగ్లాదేశ్ వైపు జరుగుతున్న అత్యాచారాల్ని అరికట్టడానికి భారతదేశం చాలా స్ట్రిక్ట్ ఒక ఓపెన్ కారిడార్, వాళ్ళ కోసం బంగ్లాదేశ్ నుంచి ఎవరెవరు భారతదేశం వైపు రావాలనుకుంటారో వాళ్ళకు ఒక ఓపెన్ కారిడార్ పెట్టారు. ఇంకా దాని ప్రాబ్లం ఏంటంటే వాసుదేవన్ గారు, వాళ్ళ ప్రాపర్టీ అక్కడ ఉంది, వాళ్ళ ఇల్లు కానివ్వండి, వాళ్ళకున్న వస్తువులు కానివ్వండి, అన్ని అక్కడ ఉంది. వాళ్ళు అక్కడి నుంచి పారిపోవడానికి వెయిట్ చేస్తున్నారు ఈ ఇస్లామిస్ట్ వాళ్ళు అక్కడ. సో దాట్ వాళ్ళు ఆ ఇల్లుని మొత్తం కబ్జా చేసుకుంటారు. అక్కడ ఉన్న ఎక్విప్మెంట్, వాళ్ళ టీవీ కానీ, వాళ్ళ వాషింగ్ మిషన్ కానీ అంతా వాళ్ళు దాన్ని మొత్తం ధ్వంసం చేసి లేకుండా తీసుకెళ్ళిపోతారు. ఇది వాళ్ళ స్ట్రాటజీ అన్నమాట. సో రైట్ నౌ మనకు ఆప్షన్ ఇవ్వచ్చు, ఎస్ యూ కెన్ కమ్ టు ఇండియా. ఎందుకంటే నెహ్రూ లియాఖత్ ప్యాక్ట్ చేసినప్పుడు మహాత్మా గాంధీ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. హిందువులు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్లో హిందువులు, అప్పుడు బంగ్లాదేశ్ లేదనుకోండి, ఈస్ట్ పాకిస్తాన్, అక్కడ హిందువులు ఎక్కడికి వెళ్తారు అని గాంధీ అడిగారు క్వశ్చన్. ఆయనే ఆన్సర్ చేశారన్నమాట. వాళ్ళు ఇంకెక్కడికి వెళ్తారు, భారతదేశంకే రావాలి. సో వాళ్ళ మీద అత్యాచారాలు ఎప్పుడైనా జరిగితే మనం భారతదేశం నుంచి వాళ్ళని కాపాడుకోవాలి, వాళ్ళని మన వైపు తీసుకురావాలని చెప్పి అప్పుడు గాంధీ గారు చెప్పారు. దాన్ని మార్చుకునే సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అని తీసుకొచ్చారు మోదీ గారు. ఎందుకంటే అప్పుడు దాకా పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి పారిపోయి వచ్చిన మైనారిటీస్ అంటే హిందూ, సిఖ్స్, జైన్స్, పార్సీస్, క్రిస్టియన్స్, వీళ్ళని కాపాడుకునే ఒక చట్టం లేకుండా మనం దాన్ని సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అని తీసుకొచ్చారు. కట్ ఆఫ్ డేట్ ఇచ్చిన తర్వాత ఆ డేట్ కన్నా ముందు వచ్చిన వాళ్ళకి ఒక రెడ్యూస్ పీరియడ్ లో సిటిజన్షిప్ ఇస్తాం, ప్రొవైడెడ్ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ డాక్యుమెంటేషన్ అంతా క్లియర్ ఉందండి. దీన్ని వ్యతిరేకించిన వాళ్ళు ఎవరండి? కాంగ్రెస్, ఎంఐఎం, కమ్యూనిస్ట్, అఖిలేష్ యాదవ్, మన లాలూ పార్టీ, వీళ్ళందరూ వ్యతిరేకించారు. ఎందుకు? వాళ్ళేమంటారు, డాడీ అక్కడి నుంచి వచ్చిన ముస్లిమ్స్ మీరు ఎందుకు ఇవ్వట్లేదు? అరే బాబు, వాళ్ళకు దేశం ఇచ్చామయ్యా, వాళ్ళు దేశం కావాలన్నారు, మాకు ముస్లింస్కి సపరేట్ దేశం కావాలంటే ఇచ్చేసిన తర్వాత మళ్ళీ వచ్చి మాకు మళ్ళీ మిమ్మల్ని సిటిజన్షిప్, ఇండియన్ సిటిజన్షిప్ ఎందుకు ఇవ్వాలండి మీకు? మీరు సౌదీ అరేబియా వెళ్ళండి, మీరు బహ్రెయిన్ వెళ్ళండి, మీరు ఖతార్ వెళ్ళండి, పక్కనే ఉన్నారు కదా వీరంతా, ఇరాన్ వెళ్ళండి, వాళ్ళు ఇంకా దగ్గర ఉన్నారు, వెళ్ళరు కదా, అక్కడ ఎక్కడ వెళ్ళారు, భారతదేశానికి రావాలి. అది మనం బంగ్లాదేశ్ వైపు నుంచి కూడా చూస్తున్నాం, మయన్మార్ వైపు నుంచి రోహింగ్యాలు చూస్తున్నాం. వాళ్ళు ఎక్కడ ఒక ఇస్లామిక్ కంట్రీకి వెళ్ళట్లేదు, పక్కన ఇండోనేషియా ఉంది, అక్కడికి వెళ్ళట్లేదు.
మన వైపు వస్తున్నారు. ఎందుకండి? మేము మనమే దొరికాము ఇక్కడ, మా ధర్మశాల ఇక్కడ తయారు చేసి పెట్టింది వాళ్ళ కోసం.